అటండి ఎట్లా కుమార్ ఓకే అమ్మా ఇక్కడ ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఓకే ఓకే సైడ్కి వెళ్ళు సైడ్కి వెళ్ళు సైడ్కి వెళ్ళు ఇక్కడ ఓకే చూడు శివ సైడ్కి వెళ్ళి ఫోటోస్ బలంగా కాదు చికెన్ మన పాటలో జరగాలి చాలా మంది తెలుగుదేశం పార్టీలకు చేరడానికి ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది. ముఖ్యంగా సీనియర్ నాయకులు ముత్తూరు టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదారెడ్డి గారి సమక్షంలో కొత్తపల్లి సర్పంచ్ సీనియర్ నాయకులు పొన్నేటి శివచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ సోమరావులపల్లి పంచాయతీ ఈశ్వరి నగర్ మా అందరికీ చాలా పూర్వం నుంచి తెలిసిన ఏరియా. ఇక్కడ అన్ని కొట్టాలు ఉండేటివి. ఇండస్ట్రీ ఏరియాను రెవెన్యూ ఏరియాగా మార్చి వరదారెడ్డి గారు ఆ రోజుల్లో 89 నుంచి 94 మధ్యలో రాజశేఖర రెడ్డి గారికి చెప్పి ఈ ప్రాంతం అంతా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో ఉండే కొంతమంది పెద్దలు ఇక్కడ ప్రస్తుతం లేరు. బెజవాడ సీనియర్జనేమి, సుబ్బారావు గారు అయితేనేమి, చాలా మంది సీనియర్ నాయకులంతా ఇక్కడ ఈ ప్రాంతంలో లేరు. మనమందరము తెలుగుదేశం పార్టీలో దివంగత ఎన్టీ రామారావు గారు కుల మతాలకు అతీతంగా ఆ రోజు పార్టీ స్థాపించి ప్రజలే దేవుళ్ళు, ప్రజలే ఈ సమాజానికి బాగు చేసేటోళ్ళు అనే ఆలోచనతో పార్టీ పెట్టడం జరిగింది. ఆయన స్థాపించిన పార్టీలో అన్ని కులాల వారు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రోజు రాజ్యాధికారంలో ఉన్నారు. కొంతమంది కొత్తగా పుట్టుకొచ్చిన రాజకీయ నాయకులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి ఈ రోజు ఈ ప్రాంతం నాది, ఆ ప్రాంతం నాది అని విరమిగుతారు. ఒకసారి ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళే ఆ మాట అంటే 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ప్రభుత్వం, 40 ఏళ్ళు రాజకీయ జీవితం, రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి వరదరారెడ్డి గారు ఏమన్నారు, నేను తెలుగుదేశం పార్టీని జెండాను భూస్థాపితం చేయిస్తానంటాను. నేను ఎమ్మెల్యే, నేను నా తర్వాత నా కొడుకు, మా అన్న కొడుకు, మా బామర్ది, మేమే ఎమ్మెల్యేలు అంటాడు. అంత అహంభావం గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలను చూసాము, ఎన్నో ప్రభుత్వాలు చూసాం. ఈ మాదిరిగా అహంభావంగా మాట్లాడే ఎమ్మెల్యేలను మేము ఎక్కడ చూడాము. మీరందరూ గమనించాలా, మనమంతా గమనించాలా. రాష్ట్రం అభివృద్ధి నిలబడిపోయింది, సంక్షేమ పథకాలు నిలబడిపోయినాయి. అమ్మఒడి అని చెప్పి ఇంటికి ఒక్కటే ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్తున్నారు. సూపర్ 6 అనే చంద్రబాబు గారు ప్రవేశపెట్టారు. దాంట్లో అన్ని సంక్షేమాలు ఉన్నాయి. మీరందరూ ఆలోచించండి. ఈరోజు పార్టీ వచ్చే వాళ్ళు గట్టిగా నిలబడండి. మీ అందరికీ మేము ఉంటాము, ఎప్పుడు పిలిచినా మీ అంతా మేము నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ మాదిరిగా
అహంభావంగా మాట్లాడినాడు. చాలా మంది మట్టిలో మర్చిపోయారు. ఎంతో మంది ఈ గడ్డ మీద రామేశ్వరం నుంచి అక్కడ గౌని వరకు ఎంతో మంది నేను అనుకోవడం వల్ల పోయినారు పైకి. ఇప్పుడు కూడా ఎవరికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరందరూ గట్టిగా నిలబడండి. మంచి ఎమ్మెల్యేని ఎన్నుకున్నాము. మన సీనియర్ నాయకులు వరదనాటి గారు గెలిస్తే మన ప్రాంతం అంతా బాగుపడుతుంది. ఈ కూలీ హత్యలు కాబట్టి మీరందరూ కూడా భయపడకుండా పార్టీలో ఉంటే మేమంతా మీ వెంట ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇల్లు అందరూ కూడా నివాసం ఉంటున్నారంటే కారణము 1989, 1990 మధ్య కాలంలో ఇక్కడ ఇదంతా ఇండస్ట్రీలకు సంబంధించిన భూమి 108 ఎకరాలు. ఇక్కడంతా ఇసుక దిన్నెలు ఉన్నాయి. మీరందరూ బాగా పిల్లలు పెద్దోళ్ళు అయింటారు, గుర్తుంచుకోండి. ఇసుక దిన్నెలు ఉన్నాయి. ఆ ఇసుక దిన్నెల భూమిలో అప్పుడు ఉండబడిన మోతుకూరు సుబ్బారావు గారు ఇక్కడంతా పేదలు చాలా మంది ఉన్నారు, ఇళ్ల స్థలాలకు ఇబ్బందిగా ఉంది అని చెప్తే ఇది ఇండస్ట్రియల్ భూమి, కేవలం ఇక్కడ ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు మాత్రమే నిర్మించాల్సిన భూమి. అటువంటి భూమిని ప్రభుత్వంతో మాట్లాడి 158 ఎకరాలు ప్రభుత్వం దగ్గర నుంచి రెవెన్యూ వాళ్ళకు తీసుకొని రెవెన్యూ వాళ్ళ ద్వారా మీకు పట్టాలు ఇప్పించడం జరిగింది. ఆ పట్టాలన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్క పట్టా కూడా ఇక్కడ నేను ఇప్పించింది. ఎవరు ఇప్పుడు చెప్తాంటారు మేము ఏదో నిర్మాణం చేసినామని. ఏం నిర్మాణం చేశారు? ఇక్కడ ఇళ్ళన్నీ కూడా నేను ఇచ్చినట్టే. ఈరోజు ఈశ్వరెడ్డి నగర్, పెన్నా నగర్ ఉంది కారణం అంటే ఆ రోజు నేను మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇల్లు ఇప్పించిన దానివల్లనే ఈ రోజు పెన్నా నగర్, ఈశ్వరెడ్డి నగర్ 2 ఉన్నాయనేది గుర్తుపెట్టుకోండి ప్రజలందరూ కూడా. దయచేసి ఇప్పుడు పెద్దలందరూ చాలా మంది మాట్లాడినారు. ఎమ్మెల్యే గారు మన అహంభావపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన స్వభావం ఓట్లు వేయాలన్నా మరి సాదాసీదాగా ఉండి ఎవరు పోయినా కూడా మాట్లాడే వ్యక్తులకు మీరు ఓట్లు వేయాలనేది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే నేను 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 35 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇన్ఛార్జిగా 35 సంవత్సరాలు ఉండబడిన కాలంలో చాలా అభివృద్ధి చేసినాం. ఈ పట్టణం అంతా అభివృద్ధి చేసినాం. అభివృద్ధి జరిగిందనే కారణం ఈ పెన్నా నగర్, ఈశ్వరెడ్డి నగర్ ఒక ముఖ్య నిదర్శనం. అమృతానగర్ ఎన్నెన్నో చేసినాం అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు ఆయన ఏం చేయకుండానే ఊరికే విపరీతమైన పర్సెంటేజ్ పెట్టుకుని వర్షాలు దొబ్బుకుంటూ నేను చేసినాను, ఇది చేసినాను, అభివృద్ధి నేను లేదంటాడు. అభివృద్ధి చేసేవాడు ఎవడు? అభివృద్ధి నిరోధకుడు ఎవడు? అభివృద్ధి అని చెప్పి లక్షల కోట్ల రూపాయలు దోచుకునేవాడు ఎవరైనా మీరు గమనించండి. మీరందరూ పేద ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఒక విధమైన భయోత్పాత పరిస్థితుల్లో మీరందరూ ఉంటున్నారు. మీరందరూ ఎవరికి భయపడాల్సిన పనిలే. మీ సొంత పనులు మీరు రిక్షాతో కూలి పనులు చేసుకొని కొత్త పనులు చేసుకొని అందరూ సర్వ స్వతంత్రంగా బతుకుతున్నారు. మీరు ఎవరికి భయపడాల్సిన ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా నిర్భయంగా జీవించండి, నిర్భయంగా మాట్లాడండి. ఎవరు మీకు ఇష్టం వచ్చిన అభిప్రాయాన్ని మీరు వెలుగుచ్చండి. అంతే తప్పక వాళ్ళు వీళ్ళు ఏదో చేస్తారని మీరు భయపడి అక్కడ మా హక్కులు పోగొట్టుకోకూడదు. మేము ఏదైనా మీకు ఇబ్బంది పరిస్థితి జరిగినప్పుడు మాకు తెలియజేస్తే మేము వెంటనే ఇక్కడికి వచ్చి ఆ ఇబ్బందికి పరిష్కార మార్గం తప్పకుండా చూపుతాం.